ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం దూసుకుపోతుంది. గ్రామాన తండాల్లో ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్. గత 36 ఏళ్లుగా జానారెడ్డి చేయలేని అభివృద్ధిని తాను చేసి చూపిస్తానని అన్నారు. జానారెడ్డిలాగా ఎక్కడో హైదరాబాద్లో ఉండకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తానంటున్న నోముల భగత్ కుమార్తో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ముందుకు దూసుకుపోతుంది. అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలన్నింటినీ వెనక్కి తోసి అభ్యర్థుల ప్రకటన కావచ్చు, బీఫామ్స్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ప్రజాశీర్వాద సభలు కావచ్చు, ఇదంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతుంది. నాగార్జునసాగర్లో ఎలా ఉంది అనే ఇత్యాది అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ కుమార్ ఉన్న ఆయన తెలుసుకుందాం. ఎలా ఉందన్న ప్రచారం, ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఎలా ఉంది? అభ్యర్థి ప్రచారం ఇప్పటికీ రెండు రోజులు అయింది. ఈరోజు మూడో రోజు మళ్ళీ ఒకసారి రీబ్రూక్ పై సమన్వయం, ఒకసారి నేను మన ప్రధాన పక్షంగా ఉన్నటువంటి మన ప్రధానంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కావచ్చు, సమన్వయ కమిటీల మీద మళ్ళీ ఒకసారి బూత్ కమిటీ సమావేశాలు కూడా ఏర్పరచుకొని మళ్ళీ ఇదే అభ్యర్థి ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నాం. ఎక్కడికక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు జానారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ స్ట్రాటజికల్గా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ దాని మీద మన స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ని అన్నిటి కూడా మళ్ళీ రీగ్రూప్ అయి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోటిరెడ్డి గారు, నేను, రామచంద్ర గారు ముగ్గురం కూడా కలిసి ఇవన్నీ కూడా చూసుకుంటూనే అభ్యర్థి ప్రచారం వేగంగా ముందు తీసుకెళ్తున్నాం. ఓకే, అంటే ప్రతిపక్షం అంటే మీ ప్రత్యర్థి పక్కన పెడితే స్వపక్షంలోనే ఏదైతే అసంతృప్తులు ఉన్నారో ఇవన్నీ కూడా సెట్ అయినాయా? దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాను? జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్లు ఉంటాయని మాత్రం ఇప్పుడు నాకు మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్కి వచ్చిన వాటికి అర్థమవుతుంది. దీంట్లో జనాలలో ఎట్లాంటి మార్పు లేదు. నాయకులుగా ఉండి వాళ్ళు కూడా ఈరోజు నేను ఎమ్మెల్యే కావచ్చు, నా కింద సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీల వ్యవస్థ, జెడ్పీటీసీల వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి సర్పంచ్ కింద వార్డు మెంబర్లు ఉన్నారు, గ్రామాధ్యక్షులు ఉన్నారు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి వర్తిస్తుందని మాత్రం సంగతి అర్థమైంది. నేనైతే అభ్యర్థి ప్రచారానికి పోయినామో 2-3 గ్రామాలలో రీసెంట్గా ఒక పిఎస్సిఎస్ చైర్మన్ అతను ఎవరైతే ఒక బాబ్సాపేట గ్రామం నుంచి వాళ్ళు వెళ్ళి డెసిషన్ తీసుకున్నారో, కానీ ఆ గ్రామం పోతే మాత్రం ప్రతి ఒక్కరు మంగళారతులతో పట్టినప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో ఇది చాలా జెన్యున్గా ఆ గ్రామ ప్రజలు ఏంటంటే, అన్న మీరు ఇంత మంచి చేసినారు, మా కోసం రోడ్డు వేయించినారు, ఇవన్నీ చేసినారు, వాళ్ళ అవకాశవాదంతో వాళ్ళు పోయి ఉండొచ్చు, మేము మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నాం, కేసీఆర్ గారు ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు వస్తున్న సంగతి మాకు ఎవరో చెప్పనవసరం లేదు, మాకు మేమే చెప్తున్నామని చెప్పేసి కూడా మళ్ళా కొద్ది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో నాయకుల సెంట్రల్ పోయి మొత్తం ఓటర్ సెంట్రల్ వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఓటర్ సెంట్రల్గా ఉన్నానని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చైతన్యం పెరిగిందన్న సంగతి కూడా ఇంకా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మొబైల్ ఫోను, సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా మినిమం 2-3 ఫోన్లు ఉన్నమాట వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు న్యూస్ కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా మొబైల్ ఫోన్లో వాళ్ళకున్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారానో, చిన్న సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు చూస్తున్నటువంటి న్యూస్ యాప్ల ద్వారానో వాళ్ళకి తక్షణమే వస్తున్నటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ మెసేజ్ల ద్వారా వాళ్ళకు చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది. తద్వారా వాళ్ళు ఏందో అర్థం చేసుకుంటున్నారు దేనివల్ల ఇట్లా జరుగుతుంది, నిజంగానే పలానా కారణం వల్ల జరుగుతుందా, లేకపోతే వాళ్ళకున్న స్వలాభాల కోసం జరుగుతున్న అన్నటువంటి ప్రతి ఒక్క చర్చ కూడా గ్రామాలలో జరుగుతున్నటువంటి అంశాన్ని మాత్రం గడిచినటువంటి 2 రోజుల ప్రచారంలో భాగంగా మేము అందరం గమనించినాం. ఓకే, భగత్ ఇక్కడ స్థానికుడు కాదు, అసలు భగత్కు ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు భగత్ నుంచి ఏం సమాధానం వస్తుంది? 2014లో మా నాన్నగారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు అభ్యర్థులు ఏదైతే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు నాన్ లోకలు ఇక్కడ ఉండరు అని ఏదైతే వాళ్ళు అన్నారో అన్ని మాటలకు వ్యతిరేకంగా మా నాన్నగారు హాలియా కేంద్రంగా ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడనే జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు నమ్మకం కల్పించి పెద్ద మెజారిటీతో గెలవడం జరిగింది. దాని తర్వాత దురదృష్టవశాత్తు నాన్నగారు చనిపోవడం వల్ల నేను ఆయన ప్లేస్లో వచ్చినప్పుడు కూడా ఇదే మాటని వాళ్ళు 1, 2, 3 ఓట్లు తీసుకునే ప్రయత్నం చేశారు. జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే 2018 వరకు. ఈ 4 సంవత్సరాల కాలంలో అయినా కానీ మిగతా నియోజకవర్గాలు వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే మనకున్నటువంటి నాయకుడు మాజీ శాసనసభ్యుడు జానారెడ్డి మాత్రం హైదరాబాద్లో అనుకుండు, ఇక్కడ గెలిచి హైదరాబాద్ అనుకునేటోడు లోకల్ ఎట్లయితాడు,
ఎప్పుడు తన కుటుంబాన్ని కూడా వదిలేసి నిరంతరం ఇక్కడనే ఉంటూ మన ఇక్కడున్న ప్రాంతం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్టేడియంని హాస్పిటల్ని బాగు చేస్తూ ఇరిగేషన్ వ్యవస్థలో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ నిరంతరం మన మధ్యలో రోడ్లు డ్రైనేజీలు వేస్తూ మన మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాన్ లోకల్ ఏ విధంగా అవుతాడని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామాలలో కూడా చర్చ కూడా మొదలైన సంగతి కూడా తెలియజేస్తున్నాం. రైట్, రాజ్ న్యూస్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఏదైనా చెప్పేది ఉందంటే మీరు మళ్ళీ గెలిస్తే ఏం చేయబోతున్నారు, ఏం సంగతి, మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నాగార్జునసాగర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా ఒకటే కోరుతున్నా, నాకు ఇచ్చినటువంటి 2.5 ఏళ్ళు మీ మధ్యలోనే ఉంటూ ఒక కుటుంబ సభ్యునిలాగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు గౌరవనీయుల మంత్రివారు జగదీశ్వర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తూనే ఈ సమస్యలన్నీ కేటీఆర్ గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే హోదాలో ప్రతి గ్రామానికి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి నీటి సమస్యను కావచ్చు, ఇంకే సంక్షేమ పథక సమస్య అయినా కానీ ఎప్పటికప్పుడు తీరుస్తూ మీ మధ్యలో ఉన్న సంగతిని గుర్తించారు. అందుకే ఒకసారి ఆలోచించండి, ఎమ్మెల్యే అనే వ్యక్తి నిరంతరం మన మధ్యలోనే ఉంటాడు అని చేసి చూపించింది మా నాన్నగారి తర్వాత నేనే అన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి వచ్చే నవంబర్ 30వ తారీఖు నాడు మళ్ళీ కారు గుర్తు మీద ఓటేస్తే 5 సంవత్సరాలు ఇక్కడ ఏదైతే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి పూర్తి చేసుకునే దశకు వచ్చినాయో అవన్నీ పూర్తి చేస్తూనే మిగతా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ మార్చుకుంటూనే ఇంకా విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ఇంకా మెరుగుపరిచే విధంగా మీ అందరికీ అందుబాటులో ఉంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అందించే దాంట్లో కూడా ఇంకా ముందలుంటా అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించవలసిందిగా తెలియజేస్తున్నాం. అంటే స్థానికంగా ఉంటే ఎవరైతేనేమి స్థానికంగా ఉండి స్థానిక సమస్యలు తెలుసుకునే ఎమ్మెల్యేనే స్థానికుడు, ఎక్కడో హైదరాబాద్లో ఉండి పని చేయకుండా దూరంగా ఉండేవాడు స్థానికుడు ఎలా అయితే నేను చెప్తూనే, అదేవిధంగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలు కేవలం 2-2.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో తీర్చడానికి ప్రయత్నించినాం. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించాలని కూడా యువ నాయకుడు భగత్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.